ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క ఆంతరంగిక జీవితంలో, నీ పర్సనల్ లైఫ్లో, నీ సీక్రెట్ లైఫ్లో, నీ యొక్క ప్రైవసీలో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ విద్ ఇన్ యూ, నీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోవచ్చు. నీ నలుగుడు ఎవరికి తెలియకపోవచ్చు, నీ వేదన ఎవరికి తెలియకపోవచ్చు, నిన్ను ఎవరు ఎందుకు ద్వేషిస్తున్నారో నీకే అర్థం కాకపోవచ్చు. కానీ నీవు బాధించబడుతున్న పరిస్థితిలో ఉండొచ్చు. లేయా ద్వేషించబడుటను చూచిన దేవుడు నీ పరిస్థితిని కూడా ఆయన చాలా స్పష్టంగా చూస్తున్నాడు. హల్లెలూయా. అండ్ గాడ్ డిడ్ంట్ సే ఐ వాంట్ టు డూ నథింగ్ అబౌట్ ఇట్. లేయా ద్వేషించబడ్డా నేను చూస్తున్నాను, ఎందుకంటే నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో ఉండేవాడిని, అందరి పరిస్థితులు చూసేవాడిని. కానీ లేయాకు నేను ఏం చేయలేను అని దేవుడు మౌనంగా లేడండి. హల్లెలూయా. మన దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన చూసేవాడు, ఆయన కార్యాలు చేసేవాడు కూడా. అండ్ గాడ్ డిడ్ సంథింగ్ టు ఈజ్ హర్ పెయిన్. అక్కడ ఎంకరేజ్మెంట్ ఏంటంటే, ప్రోత్సాహకరమైన విషయం ఏంటంటే, లేయా ద్వేషించబడడం దేవుడు చూసి లేయా బాధను తగ్గించాలనుకున్నాడు. లేయా ముఖంలో ఒక